గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. అస్మదు శ్రీ గురుచరణారవిందాభ్యా నమః. సెప్టెంబర్ నెలలో గ్రహ అనుకూలతలు ఏ రకంగా ఉన్నాయి, ఏ గ్రహం ఏ సంచారం చేస్తోంది, ఎట్లాంటి అనుకూలతలు ఉన్నాయనే విషయాన్ని చెప్పడం జరుగుతోంది. ఇందులో భాగంగానే మొట్టమొదటగా రవి కన్యారాశి సంచారం. నవగ్రహాల్లో గ్రహాలకు అధిపతి అయిన రవి కన్యారాశి సంచారం చేయటం. ఈ కన్యారాశి బుధుడు అధిపతి అవటం వల్ల బుధుడికి రవి మిత్రుడే అయినప్పటికీ కూడా కొంతమేర రవి అనుకూలత ఉండి కొన్ని రాశుల వారికి ప్రతికూల యోగాలు ఖచ్చితంగా ఉన్నాయి. అలాగే కుజ సంచారము తులలో సంచారం చేయటం వల్ల శుక్రుడికి కుజుడు ప్రతికూలం కాబట్టి శత్రు రాశిలో కుజ సంచారం చేయటం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు, వ్యాపార లావాదేవీల్లో ఇబ్బందులు, భూ సమస్యల్లో ఇబ్బందులు ఇట్లాంటివి వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అలాగే బుధుడు చూసుకున్నట్టయితే బుధుడు కన్యారాశి సంచారం. కన్యారాశ్యాధిపతి బుధుడే స్వక్షేత్రంలో సంచారం చేయడం వల్ల చదువు, తెలివితేటల పరంగా బాగా చదవటము, చదువులో మంచి ర్యాంక్స్తో పాస్ అవ్వడము, ఉద్యోగంలో రాణింపు ఇట్లాంటివన్నీ కూడా బుధ అనుకూలత కొన్ని రాశుల వారికి ఉన్నాయి. గురుడు చూసుకున్నట్లయితే మరి గురు అనుకూలత ప్రతికూలంగా ఉంది. కర్కాటక రాశిలో గురు సంచారం చేయడం జరుగుతుంది. కర్కాటక రాశ్యాధిపతి చంద్రుడు అయినప్పటికీ గురు బలం అన్ని రాశులకి లేదు, కొన్ని రాశులకు మాత్రమే ఉంది. కాబట్టి గురు బలం ఉన్న రాశులందరూ కూడా చదువు, ఉద్యోగాల్లో మంచి రేంజ్లో ఉండడము, గురు బలం లేనటువంటి వారు ప్రతికూల యోగాలు ఉన్నాయి, కొంచెం జాగ్రత్త వహించాలి. మరి శుక్రుడు చూసుకున్నట్లయితే శుక్ర సంచారం ఈ కన్యారాశిలో శుక్ర సంచారం చేయడం జరుగుతుంది. కన్యారాశిలో శుక్రుడు కేతువుతో కలవడం వల్ల, పాపగ్రహంతో కలవడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కన్యారాశి వారికి అనుకూలతల కంటే ప్రతికూలతలే ఉన్నాయి. మరి కొన్ని రాశుల వారికి శుక్ర అనుకూలత ఉంది, కొన్ని రాశి వారికి ప్రతికూలత ఖచ్చితంగా ఉంది. ఎందువల్ల అంటే ద్వితీయంలో, చతుర్థంలో, అష్టమంలో, ద్వాదశంలో సంచారం చేసే రాశులకి ప్రతికూల యోగాలు ఉంటాయి. కాబట్టి అన్ని రాశులకి శుక్రుడు అనుకూలం కాదు. శత్రువులు కలవటం, శత్రు రాశులు చూడటం ఇట్లాంటివి జరగడం వల్ల ప్రతికూల యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి శని భగవానుడు సంచారం చూస్తే శని వక్రంలో ఉన్నాడు. ఈ వక్రంలో ఉండడం పాపగ్రహం వక్రిస్తే శుభం చేస్తుంటారు. అయితే ఏలినాడు శని ప్రభావం అధికంగా ఉండడం వల్ల ఈ కొన్ని ఇబ్బందులు, అర్ధాష్టమ శని, ఏలినాడు శని ఇట్లాంటి వల్ల కుంభ, మకర, మీన, మేషరాశుల వారు చిన్న చిన్న ఇబ్బందులు పడుతూ ఉంటారు. అట్లాగే రాహు చూసుకున్నట్లయితే కుంభ సంచారం చేస్తున్నాడు. మరి కొన్ని రాశుల వారికి రాహు అంటే అధిష్టాన దేవత దుర్గా అమ్మవారు చికాకులు కలిగిస్తాడు. దృష్టి దోషాలు, నరదృష్టి, నరఘోష ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి
ఈ పాపగ్రహాలతో కలవటం వల్ల వక్రగ్రహమైన శనిగ్రహం వక్రించి కుంభంలోకి రావటం, ఇలాంటి ఇబ్బందులు ఉండటం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు అవన్నీ ఉన్నాయి రాహు వల్ల. కేతువు చూసుకున్నట్లయితే కన్యలో సంచారం చేయడం జరుగుతోంది. మరి మొత్తం మీద చూసుకున్నట్లయితే గ్రహ అనుకూలత ఈ నెలలో 8 రాసుల వారికి అనుకూలంగా ఉంటే 8 రాసుల్లో 5 రాసుల వారికి చాలా బాగుంది, 3 రాసుల వారికి సామాన్యంగా ఉంది, 4 రాసుల వారికి మాత్రం ప్రతికూల యోగాలు ఉన్నాయి. అందువల్ల జాగ్రత్తగా చెప్పినటువంటి రెమెడీలు పాటించి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ, వేలూరి, జ్యోతిష్య రత్న అవార్డు గ్రహీత. నమస్కారం. కన్యారాశి వారికి సెప్టెంబర్ నెలలో ఏ రకంగా ఉండబోతోంది, ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి, ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి విషయాన్ని చెప్పడం జరుగుతోంది. కన్యారాశి అధిపతి బుధుడు ఈ రాశి వారికి మిశ్రమ ఫలదాయకంగా ఉన్నాడు. తద్వారా అనుకున్నంత రీతిలో ఏ రంగంలో కూడా విజయకేతాన్ని ఎగరేయడం కష్టంగా ఉంటుంది. వ్యాపారంలో క్రయ విక్రయాలు తక్కువ జరుగుతాయి, తద్వారా అనుకున్న లాభాన్ని ఆర్జించలేరు. వృత్తి చేసేవారికి, చేతి వృత్తుల వారికి నిరాశాజనకంగా ఉంటుంది. అనుకున్న రీతిలో వృత్తి జరగకపోవడం ఇబ్బందులు వస్తూ ఉంటాయి. వివాహ ప్రయత్నం చేసేవారికి మిశ్రమ ఫలదాయకంగా ఉంది. ఒక 40% వరకు అనుకూలతలు ఉన్నాయి, మిగతా 60% ప్రతికూలతలే ఉన్నాయి. సంతానం గురించి ఎదురు చూసేవారికి కూడా కొంచెం నిరాశాజనకంగా ఉంది, మిశ్రమ ఫలదాయకంగా ఉంది. ఒక 30% వరకు అనుకూలతలు ఉన్నాయి. ఈ నెలలో శుభవార్తలు వినే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఉద్యోగంలో ప్రమోషన్స్ రాకపోవటము, ఆ ప్రమోషన్స్ వస్తాయని ఎదురు చూడటము అట్లాగే ఉంటుంది. అనుకున్న రీతిలో ప్రమోషన్స్ రాకపోవటము, ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఉద్యోగం రాకపోవడం, ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి. చదువుకునే పిల్లలకి, బాగా చదివే పిల్లలు కూడా ఈ నెలలో కొంచెం మిశ్రమ ఫలదాయకంగానే చదువుతారు, తగు జాగ్రత్త వహించాలి. చదువులో అనుకున్న రీతిలో రాణింపు లేకపోవటము, ఉన్నత శ్రేణి ఉత్తీర్ణత లేకపోవడం, ఇట్లాంటి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. విద్యార్థులు తగు జాగ్రత్త వహించాలి. వ్యవసాయదారులు పంటలు బాగా పండుతాయి ఈ నెలలో, కానీ చేతికందే సమయానికి అకాల వర్షాలు రావడం, అట్లాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. తగు జాగ్రత్తలు వహించాలి వ్యవసాయదారులు. అలాగే స్టాక్ మార్కెట్లో స్టాక్ పెట్టేవారికి అనుకున్నటువంటి రీతిలో స్టాక్స్ పెరగకపోవడం, అట్లా ఇబ్బందులు ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగంలో అనుకున్న రీతిలో రియల్ ఎస్టేట్ సాగకపోవడం, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. సినీ రంగంలో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అనుకున్న రీతిలో సినిమాలు బ్లాక్ బస్టర్ అవ్వకపోవటము, యావరేజ్లో యావరేజ్లో వెళ్తూ ఉండడం, ఇట్లా జరుగుతూ ఉంటాయి. మరి ఇట్లాంటి ఇబ్బందులన్నీ మిశ్రమ ఫలదాయకంగా ఉంది కన్యారాశి వారికి. ఈ నెలలో వీళ్ళు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయటము, శనివారం నాడు లక్ష్మీ నరసింహస్వామి వారికి అర్చనా పూజ చేసుకోవటము, తులసిమాల సమర్పించడము ద్వారా ఖచ్చితంగా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల నేను చెప్పినటువంటి రెమెడీ పాటించి చక్కగా భగవత్ అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ, వేలూరి. నమస్కారం.